అనంత ఆణిముత్యం దాతృత్వమూర్తి శ్రీ మేడా నరసింహులు. కొందరి జీవితాలు ఆదర్శవంతాలు, అద్భుత సేవా శిఖరాలు. వృత్తి వ్యాపారాలలో గణనీయమైన విజయాలు సాధించిన వారిలో మానవీయత ఉట్టిపడుతుంది. అంతరంగంలో ఆధ్యాత్మికత దీప కళిక ప్రకాశిస్తుంది. దయాశీలత, ధార్మికత, దాతృత్వ భావన వారి జీవిత ప్రస్థానంలో అడుగడుగునా గోచరిస్తాయి. మానవ జీవితానికి మహోన్నత సార్థకత చేకూరుస్తాయి. అలాంటి వారిలో కలకాలం గుర్తుండే మహామనిషి అనంత ఆణిముత్యం శ్రీ సత్యసాయి పదరేణువు శ్రీ మేడా నరసింహులు గారు. 4 ఏళ్ల ప్రాయంలోనే తల్లిని కోల్పోయి తాడిపత్రి సమీపంలోని మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో తండ్రి గారి పెంపకంలో ఎదిగిన మేడా నరసింహులు గారు స్వశక్తితో భవన నిర్మాణ వ్యాపార రంగంలో భవ్య శిఖరాలకు చేరుకున్నారు. హృదయంలో ధార్మికతతో పాటు దయాశీలాన్ని, దాతృత్వ భావాలను పెంపొందించుకున్నారు. 1968లో ఆయన నెలకొల్పిన భవన నిర్మాణ ఇంజనీరింగ్ కంపెనీ నాణ్యతా ప్రమాణాలకు పెట్టింది పేరుగా నిలిచింది. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ప్రశంసలను, పురస్కారాలను అందుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో గర్వించదగ్గ అనేక భవంతులు నిర్మించింది. అనేక మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగామిగా నిలిచింది. వాటిలో 75 ఎకరాల విస్తీర్ణంలో ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ వంటి బృహత్తర నిర్మాణాలతో పాటు హైదరాబాద్ మహానగరంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ద సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB), ద నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI), ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, మెదక్లో బజాజ్ ఫ్యాక్టరీ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలు ఉన్నాయి. మేడా నరసింహులు గారు భగవాన్ సత్యసాయి బాబా వారి భక్తులు. మానవ సేవ ద్వారా మాధవలో నిమగ్నులైన దానగుణ సంపన్నులు. మేడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యారంగ పరిరక్షణ మొదలుకొని వృద్ధుల సంరక్షణ వరకు, దాతృత్వ విధులు మొదలుకొని ధార్మిక కార్యక్రమాల వరకు ఆర్థిక సహాయాలను అందిస్తున్నారు. వాటిలో 4 ఎకరాల విస్తీర్ణంలో 16 ఆలయాలతో పాటు వృద్ధాశ్రమం, వృత్తి విద్యా శిక్షణ కేంద్రంతో విరాజిల్లే భగవాన్ సత్యసాయి క్షేత్రం. అనంతపురం సమీపంలో ఎకరం విస్తీర్ణం మేర వృద్ధాశ్రమం, పుట్టపర్తిలో సాయి కృప ఆశ్రమం, సాయి సదన్, అహోబిలా శ్రీ నృసింహ క్షేత్రంలో అన్నసత్రం, హైదరాబాదులో ఈశ్వరమ్మ సేవా సదన్ వంటి ప్రముఖ నిర్మాణాలు ఉన్నాయి. వీటితో పాటు మేడా చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంజనీరింగ్ లాంటి ఉన్నత స్థాయి చదువులకు ఆర్థిక సహాయం లభిస్తోంది. అదేవిధంగా తిరుపతి, వారణాసి వంటి పరమ పుణ్యక్షేత్రాలలోని ధర్మశాలకు మేడా చారిటబుల్ సంస్థ నిధులు సమకూరుస్తోంది. మేడా నరసింహులు గారి ధార్మిక దాతృత్వ సేవా దృక్పథానికి నిలువెత్తు తార్కాణాలు. నిరంతర సామాజిక, ధార్మిక, దాతృత్వ సేవలలో తరిస్తున్న మేడా నరసింహులు గారు అనంత ఆణిముత్యాలు సత్కారాన్ని అందుకున్నారు. సంపాదనను సద్వినియోగం చేయటంలో సమాజానికి ఆదర్శమూర్తిగా నిలుస్తున్నారు. పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో వారు మరిన్ని సమాజహిత కార్యాలను, దేశ ప్రగతికి దోహదం చేసే నిర్మాణాలను చేపట్టాలని, సేవా కార్యక్రమాలను స్వాగతించే ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు.